కూర్చోని చెప్పేసి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గత ప్రభుత్వం కేటాయించిన నిధులతో నిర్మించిన వైశ్య భవన్ అందుబాటులోకి వచ్చిందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అన్నారు. గజ్వేల్ వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం పూజలు వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, హోమం, శివపార్వతుల కళ్యాణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సామూహిక వాసవి పారాయణం నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు, మహాన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. ఇది ఎందుకంటే ఈ రోజుతో ఈ ఫంక్షన్ హాల్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాం కాబట్టి ఒక మంచి కార్యక్రమం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పూజా కార్యక్రమం జరుపుకున్నాం. ఇకపై ఈ ఫంక్షన్ హాల్ పేద వైశ్యులకే కాదు ప్రతి వైశ్యునికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాల్సిన వారు, ఒకవేళ మ్యారేజ్ కానీ ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసుకునేవారు 40,000 రూపాయల రుసుము చెల్లించినట్టయితే వారికి మేము హాలు ఒక రోజు మందం ఇవ్వగలుగుతాము. అలాగే చిన్న చిన్న ఫంక్షన్ కి 20,000 గా కమిటీ వారి తరఫున నిర్ణయించడం జరిగింది. అలాగే ఎవరైనా పేద వైశ్యులు ఉంటాయి, ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం ఈ ఫంక్షన్ హాల్ గత ప్రభుత్వం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసమై ఈ ఫంక్షన్ హాల్ మనం ఇక్కడ 2 ఎకరాలు అలాగే ఫండ్స్ క్రియేట్ చేశారు. అదే సందర్భంగా అదే కోవలో మేము కూడా ఏదైనా పేద వైశ్యులు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేసినట్లయితే ఆ పెళ్లి కూడా మేము అందరం కలిసి మా సొంత ఖర్చులతో చేసే విధంగా మేము మా కమిటీ ఇక్కడ ఏర్పరచుకున్నాము. కమిటీ సభ్యులందరూ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. సో ఆర్యవైశ్యుల అభివృద్ధికి మేమందరం సహకరించుకుంటాము. సో మరొకసారి మా ఆర్యవైశ్య సోదరిమణులకు అలాగే గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై